కీర్తనల గ్రంథము 52వ కీర్తన మొదటి చరణం నుండి మనం చూడగలిగితే, సూర్యుడా ఎలా ప్రారంభించారండి ఆయన? సూర్యుడా అని ప్రారంభించారు. దావీదు గారు 52వ కీర్తనను రాస్తూ, అది దావీదు గారు రాశారా లేదా అన్నది మీరు పైన చూస్తే దావీదు రచించిన దైవ ధ్యానము అని ఉందా లేదా? అంటే ఇది రచించింది ఎవరు? దావీదు గారు. అది కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. దావీదు గారు ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే ఈ కీర్తన ఒక వ్యక్తితో మాట్లాడుతున్న కీర్తన. అవునా? ఈ కీర్తన ఎవరితో మాట్లాడుతున్నారు? ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న వ్యక్తి యొక్క పేరుని ఏమైనా సంబోధించారని అక్కడ? ఏమీ సంబోధించలా. కానీ ఆ వ్యక్తిని గురించి పరిచయం చేస్తూ, ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతూ తనలోని లక్షణాలను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని పిలిచాడు ఆయన? సూర్యుడా అని పిలిచాడు. సూర్యుడా అంటే, సూర్యుడు అంటే ధైర్యవంతుడు, వీరుడు, పరాక్రమశాలి, ఈ లక్షణాలు కలిగిన వ్యక్తిని సూర్యుడు అంటాం. అవునా? అయితే ఇప్పుడు దావీదు గారు ఏమని అంటున్నారంటే, సూర్యుడా అని దావీదు గారే పిలుస్తున్నారంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి? పరాక్రమశాలై ఉండాలి, ధైర్యవంతుడై ఉండాలి, ఇంకా వీరుడై ఉండాలి. ఈ లక్షణాలన్నీ కలిగిన వ్యక్తితో ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారయ్యా అంటే, ఆ సూర్యుడిని పిలిచి సూర్యుడా సూర్యుడా అని పిలిచినప్పుడు ఏమని చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ పొగడాలి. అవునా కదా? ఎలా అంటే, నీవు చేసిన యుద్ధము గొప్పదనో, నీవు చూపిన వీరత్వము వర్ణనాతీతమనో, ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అవునా కదా? కానీ ఈ సూర్యుడు కోసం, ఈ వీరుడు కోసం దావీదు గారు చెప్తున్న విషయం ఏంటి అంటే, సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? ఆయన ఏమన్నాడంటే, ఈ సూర్యుడు, ఈ వీరుడు హానిని తలపెట్టాడు, కీడును తలపెట్టాడు. అందుకే ఆ సూర్యుడితో మాట్లాడుతూ, చేసిన కీడును బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుతున్నావు అంటే, ఆ సూర్యుడు ఏం చేశాడు? కీడును తలపెట్టాడు. ఆ వీరుడు ఏం చేశాడు? కీడును తలపెట్టాడు. అందుకే తన వీరత్వాన్ని, తన సూరత్వాన్ని కీడు చేయడానికి ఉపయోగించిన ఆ సూర్యుడితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నువ్వు చేసింది మంచి అనుకుంటున్నావా? నువ్వు చేసింది గొప్ప పని అనుకుంటున్నావా? దాని గురించి ఎందుకు అతిశయపడుతున్నావు? నువ్వు చేసింది ఎలాంటిదో తెలుసా? ఎలాంటిది నువ్వు చేసింది? కీడు కదా. అలాంటి దానికోసం నువ్వు ఎందుకు అతిశయపడుతున్నావు? అయితే నీకు విషయం చెప్తా ఏంటంటే, దేవుని కృప నిత్యముండును. ఆ మాటని ఆ సూర్యునితో ఎందుకు చెప్పవలసి వచ్చిందయా అంటే, ఆ సూర్యుడు తాను చేసిన కీడును బట్టి ఎలా ఫీల్ అవుతున్నాడు? అతిశయపడుతున్నాడు. అతిశయం అంటే ఏంటి చెప్పండి? అవునా? అంటే నేను కాబట్టి ఇది చేశాను, అంతేనా? ఆ వీరుడు ఏమనుకుంటున్నాడు? నేను కాబట్టి ఇది చేయగలిగాను, నేను కాబట్టి ఈ కీడును తలపెట్టాను, నేను కాబట్టి ఇంత గొప్ప కార్యాన్ని చేయగలిగాను అనుకుంటున్నాడు. కానీ దావీదంతటి మహాభక్తుడు చెప్తున్న విషయం ఏంటి అంటే, నీవు చేసింది కీడు, దాని గురించి నువ్వు అతిశయపడాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు అనుకుంటున్నావేమో, నేను కీడును తలపెట్టాను అని గర్విస్తున్నావేమో, నేను గొప్ప కార్యాన్ని చేశాను అనుకుంటున్నావేమో. నీకు విషయం చెప్తాను. ఎవరికైతే నీవు కీడును తలపెట్టిదివో వారికి దేవుని కృప ఎలా ఉంటుందంట? నిత్యము ఉండును. అంటే ఆ వ్యక్తిలోని మొట్టమొదటి లక్షణాన్ని దావీదు గారు చెబుతూ, అతడు ఒక సూర్యుడు, అతను ఒక వీరుడు అని చెప్పాడు. చెబుతూ ఆ వీరత్వాన్ని నువ్వు ఎందుకోసం ఉపయోగించుకున్నావయ్యా అంటే, దుష్ట కార్యములు చేయడానికి వినియోగించావు. అదే నేను చెప్పింది. ఇప్పుడు అలా చెప్తూ 2వ వచనంలో 2వ లక్షణాన్ని చెప్తున్నాడు ఆయన. మోసము చేయువాడా, ఇక్కడ 2వ లక్షణాన్ని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఇంకా పేరు చెప్పలేదు ఆయన. చెప్పారా పేరు? ఆ సూర్యుడు ఎవరో మనకి ఇంకా తెలియదు. ఇప్పుడు ఆ సూర్యునిలోని 2వ లక్షణం ఏంటయా అంటే, ఎలాంటి వాడంట? నేను ఈ మాట ఊరికే చెప్పడం లేదు. ఓ వీరుడా, నువ్వు మోసం చేసేవాడివన్నీ నేను ఊరికే చెప్పడం లేదు. ఆ మాట నేను ఎందుకు అంటున్నాను తెలుసా? నువ్వు మోసగాడివన్న మాట నేను ఎందుకు అంటున్నాను తెలుసా? ఎందుకంటున్నానంటే, ఇదిగో నువ్వు ఎలాంటి వాడివంటే, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. ఆయన చెప్తున్నారు ఏమనంటే, నీ నాలుక ఏం చేయాలని ఉద్దేశిస్తుందంట? నాశనం చేయని ఉద్దేశిస్తుందంట. దానికైనా దేనిని పోల్చారు? మంగళ కత్తి.
వాడిగల మంగళకత్తి. వాడిగల మంగళకత్తి అంటే పదునైనదని అర్థం, పదునైనది అని. ఇప్పుడు అలాంటి కత్తి వంటి నాలుక ఎవరిదంట? ఈ మోసం చేసేవాడు, అవునా? ఆ సూర్యుడిది, ఆ వీరుడిది. ఎలాంటి నాలుక అంటే అతనిది? మంగళ కత్తి వంటి, వాడిగల మంగళ కత్తి వంటి నాలుక అంటూ ఇంకా చెప్తున్నారు ఆయన. ఏమని? అసలు నువ్వు ఎందుకు ఇంత మోసగాడివంటే, నువ్వు మేలు చేయడం కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పడం నీకు ఇష్టం. మోసం చేసేవాడికి ఉండే లక్షణాలలో ప్రప్రదమైన లక్షణం చెప్తున్నాడు ఆయన. ఏమని? మేలు చేయడం కంటే కీడు చేయడం ఇష్టపడతాడంట, నీతి పలుకుట కంటే అబద్ధాన్ని పలకడం ఇష్టపడతాడట. ఎవరు? మోసగాడు. ఇంతగా మోసగాడు ఎవరు? సూర్యుడు. ఆహా, చక్కగా ఉంది కదా. పేరు తెలియకుండా ధ్యానించడం అంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అతనిలోని రెండవ లక్షణాన్ని చెప్పారు. ఏమని? నువ్వు మోసం చేసేవాడివి, ఎందుకంటే నువ్వు నీతి పలుకవు. నీతి పలుకకుండా అబద్ధాలు ఆడేవారిని బైబిల్ ఏమంది? ఇప్పుడు వీళ్ళు అబద్ధాలు ఆడేవారు ఎంతమంది ఉన్నారు? మామూలుగా నాకు చెప్పక్కర్లేదు, మనకు తెలుసు కదా. అబద్ధాలు చెప్పేవాళ్ళని చాలామంది ఉన్నాగా. ఇప్పుడు ఆయన అబద్ధాలు ఆడేవారిని అందరూ ఏమని సంబోధిస్తున్నాడు ఆయన? నీతిమంతులు, విశ్వాసులను పిలిపించుకోవాల్సిన నోటితో మోసం చేసేవారని పిలిపించుకుంటే కాస్త బరువు కనిపించదు. ఇప్పుడు ఆయన అంటున్న మాట, నీతి పలుకుట కంటే అబద్ధం పలకడం నీకు ఇష్టం. వీరుడా, నీలో లక్షణం ఇది అంటూ ఆ రెండవ లక్షణాన్ని సంపూర్తి చేసిన తర్వాత ఏమన్నారు? సెలా అని రాయబడిందా? సెలా అంటే ఏంటి? ఆగండి. సెలా అంటే ఆగమని, ఆగి చదవమని. ఇప్పుడు అక్కడ ఆగిన తర్వాత ఇప్పుడు మూడో లక్షణాన్ని చెప్తున్నారు. ఆగారా? ఇప్పుడు రండి, మూడో లక్షణాన్ని దగ్గర రండి. నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? కపటమైన నాలుగు గలవాడివి. మీరు విషయం చెప్పండి, మీరు విషయాన్ని గమనించండి. మోసం చేసేవాడన్నప్పుడే అతను నాలుగు చేయమని చెప్పాడు ఆయన. వాడిగల మంగళకత్తి వంటి నాలుక అన్నాడు. ఇప్పుడు మళ్ళీ స్పెసిఫిక్ ఏమని చెప్తున్నాడంటే, ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే నువ్వు కపటమైన నాలుగు గలవాడివి. ఎలాంటి వాడివి? నువ్వు కపటమైన నాలుగు గలవాడివి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. అంటే అవతల వాడిని ముంచేయడానికే మాట్లాడతావు తప్ప మరో దానికోసం నువ్వు మాట్లాడడానికి ఇష్టపడవు. నువ్వు అలాంటి స్వభావం కలిగిన వాడివి, అలాంటి నాలుక గలవాడివి. నువ్వు మోసం చేసేవాడివి, కీడు తలపెట్టేవాడివి. నీ వీరత్వాన్ని ఎదుటివారిని హతం చేయడానికి, ఎదుటివారిని నాశనం చేయడానికి వినియోగించావు నువ్వు అని చెప్పాడు ఆయన. మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతా. ఇలాంటి వ్యక్తి దావీదు గారి జీవితంలో ఎవరున్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి ఎవరయ్యా అంటే దోయేగు గారు. ఇది మీకు అర్థం కావాలంటే పైనే ఉంటుంది, 52వ కీర్తన పైన ఉంటుంది. ఏమని? ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయేగు సౌలు నొద్దకు వచ్చి, దావీదు అహీమెలకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు, దావీదు రచించిన దైవధ్యానము. అంటే ఒక సిచ్యువేషన్ని నోట్ చేస్తున్నారు అక్కడ. ఎదోమీయుడైన దోయేగు గారంట సౌలు గారిని కలుసుకొని అహీమెలకు గారి గురించి చెప్పినప్పుడు ఈ కీర్తన రాశాడంట ఆయన. ఆ సందర్భం జరిగినప్పుడు, ఆ సందర్భం ఆయనకి తెలిసినప్పుడు. అసలు ఏంటి సందర్భం? ఈ దోయేగు గారు ఎవరు? ఈ దోయేగు గారు సూర్యుడా కాదనేది మనం రుజువు చేసుకోవాలి, మోసగాడా కాదనేది మనం రుజువు చేసుకోవాలి, అబద్ధాలు పలుకుట అతనికి ఇష్టమో కాదో మనం రుజువు చేసుకోవాలి, అతడు కపటమైన నాలుక గలవాడా లేదా అనేది మనం రుజువు చేసుకుంటేనే కదా అప్పుడు మనం రుజువు పరుచుకుంటేనే కదా మనకు అర్థమయ్యేది. వెళ్దాం, చరిత్రలోనికి వెళ్దాం. కథ రూపంలో చెప్తాను, వినండి. ఇది సమూయేలు మొదటి గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 22వ అధ్యాయములు ఈ చరిత్ర అంతా రాయబడి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో ఈ దోయేగు గారికి చెందిన చరిత్ర, ఈ అహీమెలకు గారికి చెందిన చరిత్ర, ఈ దావీదు గారికి చెందిన చరిత్ర, ఇవన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. అంటే వారి జీవితంలో వారు కలుసుకున్న ఒక సన్నివేశం, ఆ సందర్భంలో జరిగిన విషయాలు ఈ 2 అధ్యాయాల్లో రాయబడ్డాయి. ఏం జరిగిందయ్యా అంటే మనకందరికీ తెలుసు, దావీదు గారు తన యవ్వన ప్రాయంలో చేసిన ఒక గొప్ప కార్యం ఏంటయ్యా అంటే, దావీదు గారు అనగానే మనకందరికీ స్ట్రైక్ అయ్యే ఒక విషయం ఏంటి చెప్పండి?
గొలియాతు గారిని చంపడం. అవునా కదా? వడిసెలలో రాయి పెట్టి కొడితే సింగిల్ షాట్, ఒక్క దెబ్బకి చనిపోయాడు. అవునా కదా? ఒక్క దెబ్బ కింద పడ్డాడు, ఒక దెబ్బ కింద పడిపోయాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని కత్తినే తీసి చంపేశాడు ఆయన్ని. ఎవరు? దావీదు గారు. ఆనాడు ఆయన చూపించిన వీరత్వం, ఆనాడు ఆయన చూపించిన ధైర్యం అప్పటిలో ఉన్న ఏ ఇజ్రాయేలీయుడు చూపించలేకపోయాడు. యుద్ధం చేసి గెలిచిన తర్వాత మనకందరికీ తెలుసు, ఆయన చూపిన వీరత్వాన్ని బట్టి దావీదు గారిని ఇశ్రాయేలీలు ప్రజలు సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు అని దావీదు గారిని మహింపరిచారు, ఘనపరిచారు. ఆ మాట ఎవరి చెవిన పడింది? సౌలు గారి చెవిన పడింది. ఆ రోజు నుండి సౌలు గారు దావీదు గారి పైన ఎలాంటి చూపును నిలిపారట? విషపు చూపును నిలిపారట. ఆ రోజు నుండి దావీదు గారిని ఎక్కడ దొరికితే అక్కడ చంపే ప్రయత్నం చేశారు. ఎవరు? సౌలు గారు. ఏ సందర్భం దొరికితే ఆ సందర్భంలో, ఎలా కుదిరితే ఎలా చంపే ప్రయత్నం చేశారు. కానీ దేవుని ప్రణాళికలో దావీదు గారు ఉన్నారు కాబట్టి దేవుడు ఆయన కాపాడుకుంటూ వచ్చారు. అలా ఒకానొక సమయంలో సౌలు గారు దావీదు గారిని తరమడం ప్రారంభిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దావీదు గారు హతం కాకపోవడం, చనిపోకపోవడం చూసి ఇక ఇది కాదు, నేనే దావీదుని చంపాలని సౌలు గారు దావీదు గారిని తరమడం ప్రారంభిస్తారు. ఈ విషయం తెలుసుకున్న దావీదు గారు వెంటనే అరణ్యంలోని ప్రయాణం చేస్తారు. పరుగు. ఎక్కడికి? కొండలలో, లోయలలో, గుహలలో, ఎక్కడ పడితే అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకొని పరిగెడుతూనే ఉన్నాడు ఆయన. అలా ఆయన దావీదు గారు, అతని అనుచరులు లేక అతని సేవకులు కొంతమంది 3 దినముల ప్రయాణం చేసిన తరువాత యాజకుల పట్టణమైన నోబు అనే పట్టణానికి చేరుకుంటారు. 3 దినములు పరిగెడుతూ అలసిపోయి నోబు అనే పట్టణానికి చేరుకుంటారు. ఈ నోబు అనే పట్టణానికి చేరుకొని ఆ పట్టణంలో అహీమెలెకు అనే ఒక యాజకుడిని కలుసుకుంటారు. ఎవరిని? అహీమెలెకు. ఈ పేరు మనకి చాలా ప్రాముఖ్యమైనది. అహీమెలెకు అనగా రాజుకు సహోదరుడు అని అర్థం. అహీమెలెకు అంటే రాజుకు సహోదరుడు అని అర్థం. ఈ అహీమెలెకు గారు ఒక లేవీయుడు. ఎవరైనా? లేవీయుడు. యాజకుడు అంటే లేవీయుడు అయి ఉండాలి కదా. లేవీయుడిన అంటే అహరోను వంశస్థుడిన, అక్కడ నుండి వచ్చిన ఆయన. ఈ అహీమెలెకు గారు దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుడంటే నమ్మకం కలిగిన వ్యక్తి. అలాంటి ఒక యాజకుని దగ్గరికి దావీదు గారు వస్తారు. దావీదు గారు వచ్చినప్పుడు ఈ అహీమెలెకు గారు భయపడతారు. ఏం పడతారు? భయపడతారు. ఆ మాట మీకు కనబడుతుంది. 21వ వచనం మీరు చూడగలిగితే, అయితే సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం. అయితే 2వ లైన్, అహీమెలెకు దావీదు రాకకు భయపడ్డాడట. ఎందుకంటే నీవు ఒంటరిగా వచ్చితివేమని అతనిని అడుగగా. భయపడి ఏమని అడుగుతున్నాడంట ఆయన? నువ్వు ఒంటరిగా వచ్చేవేంటయ్యా దావీదు? ఇప్పటి వరకు ఎప్పుడు దావీదు గారు ఒంటరిగా వెళ్ళి ఉండరనేగా అర్థం. అవునా? నువ్వు ఇప్పుడు ఒంటరిగా వచ్చావని అడుగుతున్నారంటే అంతకుముందు ఎప్పుడు ఒంటరిగా రాలేదనేగా, అంతేగా? ఇప్పుడు నువ్వు ఒంటరిగా వచ్చేవేంటయ్యా దావీదు అని భయపడుతూ అడిగితే ఇప్పుడు దావీదు గారు ఏం చెప్పాలి చెప్పండి? మా మామగారు నన్ను తరుగుతున్నారనో, నాకు ఇలా శ్రమలు వచ్చాయనో, నాకు ఇబ్బందులు వచ్చాయనో, నేను పారిపోతున్నానో ఇలా ఏమైనా చెప్పాలి కదా. ఇలా ఏం చెప్పలేదు ఆయన. దావీదు గారు ఒక మంచి కథ చెప్పారు ఆయనకి. ఏంటా కథ అంటే ఇదే యుక్తి. మీరు గమనించండి, ఇదే యుక్తి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యేసుప్రభు వారు మనకందరికీ చెప్పిన విషయం ఏంటి అంటే, మీరు పాముల వలె వివేకులను, పామురముల వలె నిష్కపటులనై ఉండాలి. అంటే మీరు పాపం చేయకూడదు, కానీ యుక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? యుక్తిగా ఉండాలి అంటూ ఇప్పుడు ఆయన అక్కడికి చేరిపోతారు. ఎక్కడికి? అహీమెలెకు గారి దగ్గరికి చేరుతారు. అహీమెలెకు గారికి ఒక విషయం చెప్తారు. ఏంటంటే, ఇదిగో అహీమెలెకు, రాజు పని మీద నేను వచ్చాను, నేను నా సేవకులు రాజు పని మీద వచ్చాము. అయితే ఆ పని ఏంటో కూడా రాజుగారు చెప్పొద్దు అన్నారు. అంటే ముందే చెప్పేస్తున్నాడు ఈయన. అహీమెలెకు గారు ఎక్కడ 2వ ప్రశ్న వేస్తాడేమోనని. అంటే ఇప్పుడు రాజు పని మీద వచ్చాను అనగానే ఏంటయ్యా ఆ పని అని అడుగుతారేమోనని దావీదు గారు ముందే చెప్పేస్తున్నారు. ఏమని?
ఆ పని కూడా ఎవరితో చెప్పొద్దు అన్నాడు ఆయన. మీరు చదవండి కావాలంటే, అక్కడ ఉంటుంది. 2వ వచనం, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనా నువ్వు చెప్పవద్దనెను. అంటే ఆ పని కూడా ఎవరితో చెప్పొద్దన్నాడు ఆయన. అందుకే హుటాహుటిన బయలుదేరిపోయి మేము ఆ పనిని నిర్వర్తించడానికి వచ్చేసాం. అయితే మేము తినడానికి ఏమీ దొరకలేదు, ఏమీ లేదు. నీ దగ్గర ఒక 5 రొట్టెలు కానీ మరి ఏదున్నా సరే మేము తినడానికి ఉంటే మాకు ఇవ్వని అడిగాడు ఆయన. ఎవరు? దావీదు గారు. ఆయన చెప్పిన కారణం ఏంటి? ఎందుకు వచ్చాడంట ఆయన? రాజు పని మీద వచ్చాడు ఆయన. రాజు ఎవరు? సౌలు గారు. ఆయన పని మీద వచ్చాడంట దావీదు గారు. ఇప్పుడు నిజమే అనుకుంటాడు అహీమెలెకు గారు. అనుకొని, అవునా దావీదు, నిజమే, అవునా అని అలా ఆలోచించుకొని, ఆకలేస్తుందా? మామూలు రొట్టెలు అయితే నా దగ్గర లేదు, కానీ దేవాలయం సన్నిధిలో పెట్టు రొట్టెలు ఉన్నాయ్యా, ప్రతిష్ఠితమైన రొట్టెలు ఉన్నాయి. నీతో పాటు వచ్చిన వారు ఉన్నారు చూడు, వీళ్ళెవ్వరూ స్త్రీలకు దూరంగానే ఉన్నారుగా అని అడిగాడు ఆయన. ఉన్నారయ్యా, 3 రోజుల నుండి మేము ప్రయాణం చేస్తున్నాం, 3 రోజుల నుండి మేము దూరంగానే ఉన్నాం, మేమెవరో అపవిత్రం కాదు పవిత్రం అని చెబుతూ దావీదు గారు ఏమంటారు తెలుసా? అయినా మేము అపవిత్రంగా ఉన్నా రాజాజ్ఞను బట్టి అవి పవిత్రంలే, తీసుకొచ్చి ఇచ్చే మేము తినేస్తాం అంటాడు ఆయన. మేము అపవిత్రం అయ్యి ఉండొచ్చు, కానీ మేము ఎవరి పని మీద వచ్చాం? రాజుగారి పని మీద వచ్చాం. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు? ఆ రాజుగారి పని మీద వచ్చాం కాబట్టి తెచ్చిచ్చేయి, అవి పవిత్రాలే అన్నారు. వెంటనే అహీమెలెకు గారు ఏం చేశారు? కొత్త రొట్టెలు వేసేటప్పుడు సన్నిధిలో కొత్త రొట్టెలు కాల్చి పెట్టేటప్పుడు పాత రొట్టెలను తీసేస్తారు. ఆ రొట్టెలను కేవలం యాజకులు మాత్రమే తినాలి, ఇంకెవరు తినకూడదు, యాజకులు మాత్రమే తినాలి. అలాంటి రొట్టెలని ఈ అహీమెలెకు గారు తీసుకొచ్చి దావీదు గారికి ఇస్తారు. దావీదు గారు అతనితో ఉన్న వారందరూ వాటిని తిన్న తరువాత దావీదు గారుకి అహీమెలెకు గారికి ఈ కాన్వర్జేషన్ జరుగుతున్న సమయంలో, ఈ రొట్టెలు ఇస్తున్న సమయంలో మన హీరో ఉంటాడు అక్కడ. ఎవరు? దోయేగు గారు. అదే మాట మీకు కనబడుతుంది. 7వ వచనం, సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను, అతని పేరు దోయేగు. అతడెవరట? ఎదోమీయుడు. ఎదోమీయుడు అంటే ఎవరి వంశీకుడైనా? ఎవరి వంశస్థుడైనా? ఎవరు? కలగూర వంట కోసం ఏమమ్మేశాడైనా? జ్యేష్ఠత్వాన్ని నమ్మిన ఏసావు గారి వంశీకుడిన. ఈ ఎదోమీయుడైన ఈ దోయేగు అక్కడే ఉన్నాడంట. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? మాకు రొట్టెలు కావాలి, రాజు పని మీద వచ్చాం అనగానే అహీమెలెకు గారు వెళ్ళడం, ఆ సన్నిధిలోని రొట్టెలు తీసుకురావడం, వీరికి ఇవ్వడం, ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఆ దోయేగు గారు చూశారనే విషయం ఎవరు చూశారు? దావీదు గారు చూశారు. ఇంతటితో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది కదా. ఆ తర్వాత ఏం జరిగిద్దయ్యా అంటే, దావీదు గారు స్టోరీని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఏమనంటే, ఇదిగో అహీమెలెకు రాజుగారు పని చెప్పారని వేగిరంగా మేము వచ్చేసాం, అంటే ఉన్న బలంగా మేము బయలుదేరి వచ్చేసాం. రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమైనను 8వ వచనం ఆయుధములైనను నేను తేలేదు. అంటే దావీదు గారు ఎప్పుడు యోధుడు కదా, కత్తో ఈటో ఏదో ఒకటి చేత పట్టుకొని ఉంటాడు కదా, అనుకోకుండా పరిగెత్తాడు ఆయన. అంటే తెలియదు కదా సౌలు గారు అటాక్ చేస్తున్నారన్న విషయం దావీదు గారికి తెలీదు. ఉన్న బలంగా పరిగెత్తేటప్పుడు ఎక్కడేది ఉందని వెతుక్కునే సమయం లేదు, కాబట్టి పారిపోయి. ఇప్పుడు దాన్ని యుక్తిగా దావీదు గారు ఎలా చెప్తున్నారంటే, రాజుగారి పని మీద అది త్వరగా అయిపోవాలన్న ఉద్దేశంతో మేము వచ్చేసాం, వేగిరంగా వచ్చాం, ఖడ్గమైనా ఆయుధమైనా ఈటైనా మేము ఏది చేత పట్టుకొని రాలేదు. నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? అదేగా, నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు. ఇప్పుడు అడిగినప్పుడు యాజకుడైన అహీమెలెకు గారు ఒక నిమిషం అలా ఆలోచించి, దావీదు, ఏలా లోయలో నీవు చంపిన గొలియాతున్నాడే ఫిలిస్తీయుడు, అతని ఖడ్గం ఉన్నాయా నా దగ్గర? ఇదిగో ఇక్కడే ఏఫోదు వెనకాల పెట్టుంచా. ఎక్కడుంచా? ఏఫోదు వెనకాల పెట్టుంచా, ఉండాక తీసుకొస్తా అని గబగబా వెళ్ళి బట్టలో చుట్టుపెట్టిన ఆ ఖడ్గాన్ని తీసుకొచ్చి దావీదు గారి చేతికి అప్పగిస్తారు. అప్పుడు దావీదు గారు అంటారు, అసలు దానికి సమానమైనది ఒక్కటి కూడా ఇక్కడ ఏది లేదు, అది తీసుకురా, అది ఉంటే చాలు. అవునా? దాని సమమైనది ఒకటి లేదు అంటాడు ఆయన. మీరు 9వ వచనం ఆఖరి లైన్లో చదివితే, దావీదు
దానికి సమమైనది ఒకటి లేదు నాకిమ్మనెను. ఇప్పుడు ఆ గొలియాతు ఖడ్గాన్ని తీసుకొని అక్కడ లేరిక ఆయన పారిపోయారు అక్కడి నుండి. ఆ కింద ఉంటుంది, అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. వెంటనే నోదు పట్టణము నుండి ఎక్కడికి పారిపోయారు ఆయన? ఎక్కడ పారిపోయారు? గాతు ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇక్కడ వరకు జరిగింది సన్నివేశం. ఇక్కడెక్కడ మనకు దోయగ్ గారు కనబడ్డారంటే, దోయగ్ గారు ఇక్కడ ఏమైనా చేశారా? ఏమీ చేయలే. ఏం చేశారు? కామ్గా జరుగుతుంది చూస్తున్నాడు ఆయన. దావీదు గారు రావడం, దావీదు గారు చెప్పడం, అహీమెలెకు గారు మాట్లాడడం, రొట్టెలు ఇవ్వడం, దావీదు గారు మళ్ళీ ఏమన్నా ఆయుధాలు ఉన్నాయని అడగడం. వెంటనే దావీదు గారికి అహీమెలెకు గారు ఖడ్గాన్ని ఇవ్వడం, గొలియాతు ఖడ్గాన్ని ఇవ్వడం, ఇవన్నీ చూశారు. దావీదు గారు వెళ్ళిపోయారు. అయిపోయింది. ఇది జరిగిన కొన్ని దినముల తరువాత, కొన్ని దినాలు గడిచిన తరువాత సౌలు గారికి దావీదు గారు అతని జనులు ఫలానా చోట ఉన్నారని తెలిసింది. అదే మాట ఉంటుంది. మీరు పక్క లైన్లో చూడండి, 6వ వచనం, 22వ అధ్యాయం 6వ వచనం. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమాయెను. అంటే ఎప్పుడైతే సౌలు గారికి దావీదు గారు పలానా చోట ఉన్నారని తెలిసిందో వెంటనే ఏం చేశాడు ఆయన? మోటాములు సర్దుకొని, సేవకుల్ని వెంట పెట్టుకొని, ఆయుధాలను చేతపట్టుకొని బయలుదేరారు. ఎక్కడికి? ఈ రోజైనా దావీదుని చంపేయాలంతే అని ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టి గిబియా దగ్గరున్న రామాలో పిచ్చుల వృక్షం కింద కూర్చుంటాడు. ఎక్కడ దాకా చేరుకుంటాడు ఆయన? ఆయన రాజ్యం నుండి, రాజనగరం నుండి బయలుదేరి గిబియాకు దగ్గరగా ఉన్న రామా అనే పట్టణానికి చేరుకుంటారు. ఆ రామా అనే పట్టణంలో ఓ పిచ్చుల వృక్షం కింద ఈట చేత పట్టుకొని కూర్చుంటాడు ఆయన. ఏం చేత పట్టుకొని? ఈట చేత పట్టుకొని. మీరు సినారియోని ఊహించాలి, కాసేపు ఊహించాలి. మీరు కళ్ళు మూసుకొని ఊహించమంటే మీరు నిద్రపోతారు, అందుకే చెప్పట్లేదు నా మాట. ఇప్పుడు ఏం జరిగింది? సౌలు గారు ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత సౌలు గారు అతని సేవకులు రామ అనే ప్రాంతం వరకు చేరుకుంటారు. ఎప్పుడైతే అక్కడికి చేరుకుంటారో సౌలు గారు పిచ్చుల వృక్షం కింద కూర్చొని ఈట చేత పట్టుకొని కూర్చుంటే ఆయన చుట్టూ ఆయన సేవకులు ఉంటారు. ఈయన మధ్యలో కూర్చొని ఉంటారు చెట్టు కింద. ఆయన చుట్టూ ఎవరు కూర్చొని ఉంటారు? ఎవరు నుంచొని ఉంటారు? ఆయన సేవకులు. దావీదు గారి వెనకాల వచ్చిన యోధులు, సైనికులు, సేవకులు వీరందరూ ఆయన చుట్టూ నిలబడి ఉంటారు. ఇప్పుడు సౌలు గారు వారితో మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇప్పుడు మాట్లాడతారు సౌలు గారు. ఏమని మాట్లాడతారంటే ఆయన 7వ వచనం, బెన్యామీనీయులారా ఆలకించుడి, యెషయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇస్తాడా? అదేనమాట మీకు ఇచ్చునా అంటే ఎవరిస్తారు మీకు? నేనిస్తా. దావీదు ఇస్తాడా మీకు? యెషయి కుమారుడైన దావీదు ఇస్తాడా మీకు పొలాలను, ద్రాక్ష తోటలను? అతను ఇస్తాడా? ఇవ్వడు కదా అంటూ మళ్ళీ నెక్స్ట్, మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయినా మిమ్మల్ని ఎవరైనా చేస్తాడా? తన కింద అధిపతులుగా, నాయకులుగా మీలో ఎవరినైనా నియమిస్తాడా దావీదు? నియమించడు కదా. నేను కదా మీకు అన్నిటిని ఇచ్చేది, నేను కదా మీకు అందరికీ సమకూర్చేది. మరి నన్నెందుకు మోసం చేస్తున్నారు మీరందరూ? ఏంటయ్యా మోసం అంటే, నా కుమారుడు మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియజేయలేదే. అంటే ఇప్పుడు అంటున్నారు దావీదు గారి సౌలు గారి కుమారుడు ఎవరు? యోనాతాను గారు. యెషయి కుమారుడు ఎవరు? దావీదు గారు. వీరు ఎలాంటి వారట? ఎలాంటి వారు చెప్పండి? ఎలాంటి స్నేహితులు? ప్రాణ స్నేహితులు. ఒకని ప్రాణము మరొకని ప్రాణముతో ఎలా అయిందంట? పెనవేసుకుపోయిందంట. అలాంటి స్నేహితులు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డీలింగ్ జరుగుతుందన్న విషయం మీరు ఎందుకు చెప్పలేదు నాకు? మీరు నా మీద కుట్ర పన్నుతున్నారా? మీరు ఎందుకు చెప్పలేదు నాకు? అంటూ ఆయన 7వ వచనం 8వ వచనం ఆఖరిలో కూడా అదే చెప్తారు. నా కుమారుడు నా సేవకుని పులికొరిపినను నా నిమిత్తము మీలో ఎవరికి నీ చింతలేదే. అంటే నేను కదా మీకు అన్నీ సమకూర్చింది, నేను కదా మీకు అన్నీ ఇచ్చింది. మీకు ద్రాక్ష తోటలను ఇచ్చా, పొలాలను ఇచ్చా, శతాధిపతులను చేశా, సహస్రాధిపతులను చేశా. నేను ఇంత పని మీకోసం చేస్తే
నా కుమారుడు నా వెనకాల నన్ను మోసం చేసి యెషయి కుమారుడైన దావీదుతో నా పైన కుట్ర పన్నితే మీకు కనీసం చింతలేదా అని మాట్లాడుతున్న సందర్భంలో అదే చోట మన సూర్యుడు ఉన్నాడు. చూడగలిగితే 9వ వచనం, సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, ఇప్పుడు సౌలు గారితో చెప్తున్నారు ఏమనంటే, ఏమని చెప్తున్నాడు ఆయన? యెషయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూశాను. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అహీమెలకు గారిని గూర్చి దోయేగు గారు ఏమని చెప్తున్నారు? రాజా, నీ గూర్చి చింత లేదనుకుంటున్నావా? నాకు అదేగా, నా గూర్చి మీకు చింత లేదా అనగానే వచ్చే ఏం చెప్తున్నాడు ఆయన? రాజా, సౌలా, నువ్వు అట్లా అనరాదు. అంతేగా ఎక్స్ప్రెషన్. అసలు నువ్వు అలా అనొద్దు. నీ గూర్చి యావత్తు ఇజ్రాయేలుకి లేని చింత ఎవరికి ఉంది? నా ఒక్కడికి ఉంది. నేను ఎవరిని? నేను ఎదోమీయుణ్ణి. అయినా నువ్వంటే అది చెప్తాను చూడు. ఏం జరిగింది తెలుసా? అసలు నీకేం జరిగింది తెలుసా రాజా? అహీమెలకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారాన్ని, ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గాన్ని అతనికి ఇచ్చానని చెప్పగా. చాలండి. మొదటిగా ఏం చెప్పాడంటే, రాజా, పారిపోయిన దావీదు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నోబు పట్టణమైన యాజకుల పట్టణానికి వెళ్ళాడు. అక్కడ అహీమెలెకు అనే ఒక యాజకుడిని కలుసుకున్నాడు. ఇందులో ఏదన్నా అబద్ధం ఉందా? ఉందా? ఏ అబద్ధం లేదు. కానీ దావీదు గారు ఏం చెప్పారు? ఈ సూర్యునిలో లక్షణాలు ఏంటి? మోసగాడు. ఎలాంటి నాలుకంట అతనిది? వాడిగల మంగళ కత్తి వంటి నాలుక. నీతి చెప్పడానికి ఇష్టపడతాడంట. ఏది చెప్పడానికి ఇష్టపడతాడు? అబద్ధం చెప్పడానికి ఇష్టపడతాడు. అతని నాలుక ఎలాంటిదంట? కపటమైన నాలుక గలవాడు. ఇప్పుడు మీలో మీకు ఎక్కడైనా ఆయన అబద్ధం చెప్పినట్టు కనబడిందా? అబద్ధం చెప్పాడు ఆయన? మీరు చెప్పండి. అహీమెలెకు గారి దగ్గరకు దావీదు గారు వెళ్ళడం నిజమా కాదా? నిజమే. నోబు పట్టణానికి దావీదు గారు వెళ్ళడం నిజమా కాదా? నిజమే. అహీమెలెకు గారు దావీదు గారికి సన్నిధి రొట్టెలను ఇవ్వడం నిజమా కాదా? నిజమే. అదే అహీమెలెకు గారు దావీదు గారికి ఖడ్గాన్ని ఇవ్వడం నిజమా కాదా? ఇందులో అబద్ధం ఎక్కడ చెప్పాడు ఆయన? ఎక్కడైనా అబద్ధం ఉందా? కానీ దోయేగు గారి గురించి దావీదు గారు చెప్పిన మాట అబద్ధం అందువా అట్లా అనరాదు. అంటే దావీదు గారు చెప్పిన మాట నిజం అవ్వాలంటే ఈయన అబద్ధం చెప్పి ఉండాలి. ఏమండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏం చెప్పాడు అక్కడ అంటే 10వ వచనం, అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును, ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చానని చెప్పగా. ఇక్కడ అబద్ధం ఏంటో తెలుసా? యెహోవా యొద్ద విచారణ జరిపాడని చెప్పడం అబద్ధం. ఇది అబద్ధం అని నేను చెప్పడం లేదు. ఇది అబద్ధం అని నేను చెప్పడం లేదు. ఎవరు చెప్తున్నారు తెలుసా? అహీమెలెకు గారే చెప్తారు. కిందకు వద్దాం, 13వ వచనం దగ్గరికి వద్దాం. ఇప్పుడు 13వ వచనంలో సౌలు గారు ఏం చేస్తారంటే, దోయేగు గారి మాటలు వింటారు కదా. ఎందుకంటే కొండేగాని మాటలంట రుచిగల పదార్థములు వంటివంట. అవి ఎక్కడికి వెళ్తాయి? కడుపులోకి కాదు, కడుపులోకి వెళ్తాయి. ఇప్పుడు తీయగా ఉన్న ఎవరికి? సౌలు గారికి. వెంటనే ఏం చేశాడు ఆయన? వెంటనే వెళ్ళి అహీమెలెకును పిలుచుకురండి. అహీమెలెకుని, అతని వంశపు వారిని, అతని పెద్దలను, ఆ యాజకులందరినీ పిలుచుకురండి, అతని కుటుంబీకులందరినీ పిలుచుకురండి అన్నాడు. ఉన్నారుగా సేవకులందరూ గబగబా వెళ్ళి అహీమెలెకు గారిని, వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత అహీమెలెకు గారిని అడుగుతున్నారు సౌలు గారు. ఏమనంటే, సౌలు, నీవు యెషయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి ఉండుటకై అతడును నీవును జత కూడితిరేమని అడుగగా. సౌలు గారు దోయేగు గారి మాటలు విని
అహీమెలెకు గారిని పిలిపించి అడుగుతున్న మాట ఏంటంటే, ఏంటి అహీమెలెకు, ఏంటి నువ్వు దావీదు కలిశారట, దావీదుకి ఖడ్గాన్ని ఆహారాన్ని ఇచ్చావట, ఏంటి మ్యాటరు, ఇంతేనా, ఏంటి సంగతి, ఇచ్చావంటే ఏంటి, ఇంత మాత్రమే కాకుండా నువ్వు చేసిందేంటి, యెహోవా యొద్ద విచారణ జరిపావా, ఏంటి ఇవాళ నా మీద లేచి తిరగబడి ఈరోజు జరుగుతున్న సన్నివేశాన్ని బట్టి దేవుని యొద్ద విచారణ చేసావా నువ్వు అంటే, ఒక మాట మామూలుగా మన భాషలో మాట్లాడితే నువ్వంతా గాడివా, అదేగా ఆయన ఉద్దేశం, నువ్వంత పోటుగాడివా, అంత మనగాడివా, నాకు వ్యతిరేకంగా ఉన్న దావీదు పక్షమున యెహోవా యొద్ద విచారణ చేసేంత ధైర్యం ఉందా నీకు అనగానే అహీమెలెకు గారికి చెమటలు పట్టేశాయి. ఎందుకు పట్టాయంటే, అసలు దావీదు గారు సౌలు గారికి విరోధంగా ఉన్నాడన్న విషయమే తెలియదు అహీమెలెకు గారికి. మరొకటి ఇప్పుడు చెప్తాడు ఆయన, ఏమనంటే, ఇప్పుడు అహీమెలెకు గారు తన బాధను వినవించుకుంటాడు. ఏమనంటే, రాజా నీ కల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్త అయి, అసలు నీ రాజనగరిలో నీ రాజ్యం మొత్తంలో కూడా అలాంటి ఘనత వహించిన ఒక్కడని ఉన్నాడా, నీ సేవకులందరిలో అలాంటి దావీదు వంటి సేవకుడు, దావీదు వంటి ఘనమైన వ్యక్తి ఒక్కడైనా ఉన్నాడా, లేడుగా. చూడండి అహీమెలెకు గారు దావీదు గారిని గుర్తిస్తున్న సాక్ష్యం అది. ఏమని, దావీదు ఎలాంటి వాడు, నీ నగరంతటిలో కూడా ఎలాంటి వాడట, నమ్మకస్తుడు, అలాగే నీకు మంచి ఆలోచనలు ఇచ్చే మంచి ఆలోచనకర్త, ఘనత వహించిన వాడు, నీ సేవకుడు, అలాంటి వారు నాకు తెలిసి ఎవరు లేరు రాజా. అయితే నీకు తెలియాల్సిన ఒక విషయం ఉందయ్యా, ఏంటంటే, అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా ఆయన అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు, అహీమెలెకు గారు సౌలు గారిని అడుగుతున్నారు. రాజా నీ సేవకుడైన దావీదును గూర్చి యెహోవా యొద్ద విచారణ చేయడం ఈ రోజు నేను ప్రారంభించాను అనుకుంటున్నావా అంటూ ఆయన చెప్తున్నాడు. ఏమని, రాజు తమ దాసుడనైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఏ నేరము మోపకుండును గాక అంటే చెప్తున్న విషయం ఏంటంటే, అసలు ఈ నేరం నా మీద మోపొద్దయ్యా, నేరం నా మీద మోపొద్దు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఏమని, ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు. అహీయేలు గారే చెప్తున్న విషయం ఏంటి అంటే, అసలు నీకు విరోధంగా ఉన్నాడని కానీ, నీకు శత్రువుగా మారాడని కానీ, అతను నిన్ను విడిచి పారిపోతున్నాడనే కానీ, నీపైన కుట్ర చేశాడనే కానీ, అసలు ఏ విషయాలు నువ్వు మాట్లాడుతున్న ఏ విషయాలు నాకు తెలియవు రాజా, నాకు ఏ విషయాలు తెలియవు అంటూ చెప్తున్న మాట ఏంటి, కొద్దే కానీ గొప్పే కానీ, అంటే కొంచెం కూడా నాకు తెలీదు, ఈ నేరం నా మీద మోపొద్దయ్యా, నేను విచారణ జరిపానా, ఎవరు చెప్పారు నీకు ఆ నేరం నా మీద మోపొద్దు. ఏమండి, సహజంగా ఆలోచిద్దాం, మామూలుగా కొంచెం ఆలోచిస్తే, నిజంగా దావీదు గారిని గూర్చి యెహోవా యొద్ద విచారణ జరిపిన తరువాత ఆహారాన్ని ఖడ్గాన్ని ఇస్తే దావీదు గారు అంత స్టోరీ చెప్పాలా, అంత చెప్పాలా ఆయన, నేను రాజు పని మీద వచ్చాను, ఉన్న పలంగా వచ్చేసాను, నా దగ్గర ఖడ్గం లేదు, ఇన్ని చెప్పాలా దావీదు గారు? నిజంగా ఒకవేళ ఏఫోదును ధరించిన యాజకుడైన అహీమెలెకు గారు దేవుని యొద్ద విచారణ జరిపితే దావీదు గారు చెప్పాల్సిన నెసెసిటీ ఉందా అసలు? మొదటి రొట్టెలను తీసుకుని తిన్న తరువాత కదా ఆయన స్టోరీని కంటిన్యూ చేసింది. ఏమని, రాజు పని మీద నేను వేగంగా వచ్చేసాను, నా దగ్గర ఖడ్గం ఏది లేదు, నీ దగ్గర ఏమన్నా ఉంటేమ్మని. అంటే అప్పటికే నీకు తెలియదనేగా, ఆ రోజే బయలుదేరిపోయాడుగా ఆయన, ఎవరు, దావీదు గారు. అంటే ఆయనతో గడిపిన క్షణాలు ఏమన్నా ఉన్నాయి, పోనీ తిన్నారు, వెంటనే ఖడ్గాన్ని తీసుకున్నారు, బయలుదేరిపోయారు అక్కడి నుండి ఎక్కడికి, గాతుకి. అంటే ఇంకొక విషయాన్ని గమనించాలి ఇక్కడ, ఏంటంటే ఎలాంటి వాడట సూర్యుడు, మోసగాడు, వాడిగల మంగళ కత్తి వంటి నీతి పలుకుట కంటే అబద్ధము పలుకుటే నీకిష్టం. నిజమా కాదా? లేనిపోని మాటలు, కల్పించిన మాటలు కొండెగాడైనా
ఈ మోసగాడైన దోయేగు గారు చెప్పారా లేదా? దీనికి పర్యవసానం ఏంటో తెలుసా? దీని వలన ఈయన చెప్పిన ఒక్క అబద్ధం వలన కలిగిన నష్టం ఏమిటో తెలుసా? చూద్దాం. ఏంటయ్యా ఆ నష్టం అంటే, అది జరిగిన తరువాత వెంటనే ఎప్పుడైతే తన గోడును వెళ్ళవించుకున్నాడో అహీమెలెకు గారు, ఆ తర్వాత జరుగుతున్న సందర్భం, అహీమెలెకు నీకును, ఆ మాట 16వ వచనం, రాజు అంటున్నాడు సౌలు గారు, అహీమెలెకు నీకు నీ ఇంటి వారికి, నీ తండ్రి ఇంటి వారందరికీ మరణం నిశ్చయము. మీరు గమనించండి, దోయేగు గారు చెప్తే నమ్మాడు ఈయన, అహీమెలెకు గారు చెప్తే ఎందుకు నమ్మలేదు ఈయన? ఇది నిజం, అది అబద్ధం కాబట్టి. ఇది నిజం, అది అబద్ధం కాబట్టి. నిజం ఎప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఎలాగా? తీయగా ఉంటుంది. ఇప్పుడు అబద్ధాలు చెబితే తీయగా ఉంటుంది అన్న విషయం మనకు తెలియంది కాదు. అబద్ధాలు చెప్పేవారిని దేవుడు మోసగాడు అంటాడన్న విషయం మనకి తెలియంది కాదు. కానీ అవసరం వస్తే మనం మాత్రం ఏమాడతాం? ఆహా. కాబట్టి ఒక్క అబద్ధం, దోయేగు గారు ఆడిన ఒక్క అబద్ధం ఎంతటి నష్టానికి గురి చేసిందో తెలుసా? ఎంతంటే రాజుగారు చెప్తున్న మాట, అహీమెలెకు నీకును నీ తండ్రి ఇంటి వారి అందరికీ మరణం నిశ్చయం అన్నాడు. నిశ్చయం అని చెప్పిన తర్వాత చుట్టూ ఉన్న సేవకులు చూసి సౌలు గారు అంటున్నారు, ఏమన్నారు సౌలు గారు అంటే, యెహోవా యాజకులను దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. తన చుట్టూ ఉన్న సేవకులతో చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో నాకు విరోధంగా ఉన్నాడని తెలిసి కూడా తనకి సహకరించిన ఈ యాజకులను ఎవరిని బతకనివ్వద్దు, సేవకులు వాళ్ళ మీద పడి చంపేయండి అన్నాడు. కానీ వీళ్ళు ఇశ్రాయేలీలు కదా, సందేహిస్తున్నారు. ఏంటంటే ఉన్నదెవరు? అవతల ఉన్నదెవరు? యాజకులు. దేవునికి ప్రతిష్ఠించబడిన జనమది, ప్రతిష్ఠించబడిన జాతది, వంశమది. ఆ జాతితో, ఆ జాతిలోని మనుషులను చంపాలంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఏమైపోతుంది? అప్పుడు రాజు ఏమన్నాడంటే, వీళ్ళు అటు ఇటు నసగడం చూసి ఇలా ఊహిద్దాం, పక్కనే ఇలా చుట్టూ సేవకులు ఉన్నారు కదా, ఎటు చుట్టూ? రాజుగారు ఎక్కడున్నారు? మధ్యలో. ఎక్కడ? చక్కగా చెట్టు కింద. ఎక్కడ? పిచ్చుల వృక్షం కింద. ఏది పట్టుకొని? ఈట పట్టుకొని కూర్చున్నాడు. చుట్టూ ఎవరున్నారు? వీరి పక్కన ఎవరున్నారు? ఇప్పుడు సేవకులందరూ ఇటు ఇటు పక్కన ఉంటే ఎదురుగా ఈయన దృష్టిలో దోషులేగా, ఆ దోషులు నిలబడ్డారు. ఎలాగా? ఏ కాలు చేతులు చుట్టేసి ఏది చుట్టో చేతులు కట్టుకుని ఉండుంటారు. ఇప్పుడు మరణం నిశ్చయం అని చెప్పి సేవకులు మీరు లేచేయండి అలా అన్నారు ఆయన. ఈ సేవకులు ఏం చేస్తున్నారు? ఆ కత్తి తీయ లోపల పెట్ట, ఆ ఈట లేప మళ్ళీ కింద పెట్ట, ఇంతే కదా నసగడం అంటే, అదే కదా. ఇలా చేస్తుండగా వీళ్ళ నసుగుడిని చూసిన ఆయన అలా ఒక సైడ్ లుక్ ఇచ్చారు. ఎవరి వైపు? తీయని మాటలు చెప్పిన వంటి దోయేగు గారు. దోయేగు అంటే అర్థం ఏంటి తెలుసా? దోయేగు అంటే పిరికివాడని అర్థం. అసలు పేరుకు తగ్గ జీవితం అయింది. అసలు దోయేగు అంటే పిరికివాడు అని అర్థం. ఇప్పుడు దోయేగు గారి వైపు చూసి ఒక సైగ చేశాడు ఆయన. ఏమని? దోయేగు పడి చంపు. ఎలా చంపాలి? పడంతే. పడ్డం అంటే ఎలా ఉండాలి? ఒక్కరు కూడా మిగలకూడదు. అబద్ధం చెప్పింది దోయేగు గారే, వాళ్ళని చంపింది దోయేగు గారే. దోయేగు గారు ఆ రోజు ఎంతమందిని చంపారు తెలుసా? మీరు పేపర్ తిప్పండి, లిస్ట్ ఉంటుంది. ఎంతమంది? అది సాధారణమైన యాజకులు కాదు. ఎలాంటి యాజకులు తెలుసా? ఏఫోదును ధరించిన యాజకులు. ఏఫోదును ధరించిన యాజకులు అంటే ఎంత ప్రత్యేకమైన వారో తెలుసా? ఏఫోదును ధరించుకున్నాడంటే దేవునితో వాళ్ళు విచారించి మాట్లాడచ్చు, వాళ్ళు దేవునితో సంభాషించవచ్చు. ఏఫోదును ధరించుకున్నాడంటే ఒక యాజకుడు. అలాంటి యాజకుల్ని ఎంతమందిని చంపేశాడంట ఆయన? ఒక అన్యుడు, ఒక ఎదోమీయుడు. ఇజ్రాయేలీలే భయపడతే లేనిది ఈయనకి ఎందుకు చెప్పండి? చెప్పడం ఏదో చెప్పాడు, అవునా కదా? నువ్వు
నా మీద చింత లేదా అనగానే నీకు ప్రేమ పొంగుకొచ్చింది కాబట్టి సౌలు గారి పని చెప్పాడు అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 85 మంది యాజకులను చంపేశాడు. అంత మాత్రం తాగిపోలేదు ఆయన. ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? మరియు 19 వచనం, అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధభూములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. వీరుడా కాదా? ఒక్క మనిషి 85 మంది ఏఫోదును ధరించిన యాజకులు చంపాడు. ఆడవారిని చంపాడు, మగవారిని చంపాడు, బాలులను చంపాడు, పసిపిల్లను చంపాడు, ఎడ్లను చంపాడు, గార్ధభూములను చంపాడు, గొర్రెలను చంపాడు. అక్కడ ఉన్న ప్రతి దానిని చంపాడంటే సూర్యుడా కాదా? సూర్యుడేనా? దోయగ్ గారు సూర్యుడేనా? ధైర్యవంతుడేనా? వీరుడేనా? పరాక్రమశాల కాదా? అయినా అతడు చూపిన వీరత్వము, అతడు చూపిన ధైర్యము ఎందులో చూపించాడు తెలుసా? నిష్కారణముగా దేవుని సేవకులను చంపుటకు చూపాడు. వారికి కీడును తలపెట్టుటకు అది చేశాడు. తన వీరత్వాన్ని చూపాడు, తన శూరత్వాన్ని చూపాడు. అందుకే దావీదు గారు అన్న మాట ఏంటో తెలుసా? ఏమన్నాడని చెప్పండి? సూర్యుడా, నీవు చేసిన కీడును బట్టి అసలు ఎందుకు అతిశయపడుతున్నావు? నువ్వు అతిశయించదగిన విషయం అంటావా అది? మీరు గమనించండి, మనుష్యుల మెప్పును కోరాడెవరు? దోయేగు గారు. ఎవరి మెప్పును కోరాడు? మనుష్యుల మెప్పును. దేవుని విసర్జించి రాజ్యకాంక్షతో తన ప్రజలను రక్షించిన నాయకుడైన, ఆలోచనకర్త అయిన, నీతిమంతుడైన, భక్తిపరుడైన దావీదు గారిని చంపుటకు ప్రయత్నం చేస్తున్న సౌలు గారి మెప్పును పొందుకోవడానికి అబద్ధమాడాడు, లేనిపోని మాటలు చెప్పాడు, అధిక నాశనకరమైన మాటలు ఎక్కించి చెప్పాడు. ఎవరికి? సౌలు గారికి. అలా చెప్పుట వలన ఇతడు ఆడిన అబద్ధం 85 మంది యాజకుల జీవితానికి పతనం. నోబు అనే ఒక యాజకుల పట్టణం నాశనం అయిపోవడానికి కారణం ఈ ఒక్కడు కోరుకున్న మెప్పు. ఎవరిది? దోయేగు. అందుకే అంటున్నాడు ఆయన, ఉండబట్టలేక. ఎవరు? దావీదు గారు. ఎందుకంటే వీరిలో ఈ అహీమెలెకు గారి కుమారులలో అబ్యాతారు అనే ఒక కుమారుడు తప్పించుకొని దావీదు గారి దగ్గరికి వెళ్తాడు. అయ్యా దావీదు, ఇలా జరిగిందంట కదా, ఈ దోయేగు సౌలు గారు కలిసి నా కుటుంబాన్ని అంతటిని చంపేశారయ్యా, నా కుటుంబాన్ని అంతటిని నాశనం చేసేశారు, నా పట్టణాన్ని రక్తంతో తడిపేశారంటే దావీదు గారు ఏమంటారో తెలుసా? చూడండి 23వ వచనం, 22వ వచనం నుండి మనం చూస్తే, దావీదు ఆ దినమున ఎదోమీడిన దోయేగు అక్కడ ఉన్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకున్నా. దావీదు గారు బల్లగొద్దుకుంటున్నారు. నేను అనుకున్న అభ్యతారు ఆ రోజు సౌలు సేవకుడైన దోయేగు అక్కడ ఉన్నాడు, ఖచ్చితంగా చెప్తాడు అనుకున్నాను, చెప్పాడు అంటూ చెప్తున్న మాట ఏంటంటే, నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము రప్పించుటకు నేనే కారకుణ్ణి. నేను గనక ఆ రోజు అక్కడికి వచ్చుండకపోతే నీ తండ్రి ఈరోజు నీతో జీవించేవాడు. మగవారినేమి, ఆడవారినేమి అంటే అందులో అబ్యాతారు గారి సహోదరులు ఉండరా? అబ్యాతారు గారి చెల్లెళ్ళు ఉండరా? అబ్యాతారు గారి తల్లి ఉండదా? సహోదరులు ఉండరా? కుటుంబం ఉండదా? పెదనాన్న, పిన్నమ్మ, చిన్నమ్మ, ఇలా బంధువులు ఉండరా? వీళ్ళందరూ చనిపోయారు. ఎంత క్షోభను అనుభవించున్నాడు కదా అబ్యాతారు గారు. ఎందుకంటే నా వలన వీరి కుటుంబాన్ని కోల్పోయాడు అబ్యాతారు. అందుకే తనకు ఒక అభయాన్ని ఇస్తున్నాడు దావీదు గారు. ఎందుకు నీతిమంతుడయ్యా అంటే, దావీదు గారి దేవుడికి ఎందుకు అంత ఇష్టం అంటే, మీరు గమనించండి, తన వారు అనుకున్న వారికి ఏదైనా సమస్య వస్తే దావీదు గారు తన సమస్యగా భావిస్తాడు దాన్ని. ఇప్పుడు అంటున్నాడు ఆయన ఏమని?
నీవు భయపడక నా యొద్దుండుము, ఎందుకంటే నా యొద్ద నీవు భద్రంగా ఉంటావు. నా ప్రాణము తీయచుచ్చువాడును నీ ప్రాణమును తీయచుచ్చువాడును ఒక్కడే. ఇప్పుడు నీ శత్రువు నా శత్రువు ఒక్కడే. నీ సమస్య నా సమస్య, నా సమస్య నీ సమస్య. నీ శత్రువే నా శత్రువు, నా శత్రువే నీ శత్రువు. నీకేం కాకుండా నేను చూసుకుంటా. నీ బాధ్యత నాది. ఒక అబ్యాతారు గారు తన కుటుంబం మొత్తాన్ని కోల్పోవడానికి కారణం ఒక దోయేగు గారు చెప్పిన అబద్ధం. ఒక అహీమెలకు గారు ఏ కారణము లేకుండా నిష్కారణముగా తన జీవితాన్ని ముగించుకోవడానికి గల కారణం ఒక దోయేగు గారి అబద్ధం. అందుకే దావీదు గారు చెబుతూ వద్దాం, కీర్తన గ్రంథం 52వ కీర్తన గ్రంథం 52వ కీర్తన ముగించుకుందాం. అంటున్న మాట 5వ వచనంలో చూస్తే, కావున దేవుడు అనగగొట్టును. నిన్నేం చేస్తాడో తెలుసా? దేవుడు నిన్ను కాలర్ పట్టుకొని, అంతే కదా, కాలర్ పట్టుకొని నీ గుడారములో నుండి నిన్ను బయటికి ఈడుస్తాడు ఆయన. ఇదిగో సూర్యుడా, వీరుడా, దోయేగు, నేను గొప్ప కార్యాన్ని చేశాను, సౌలునే సాటిస్ఫై చేశాను, నేను సౌలు చేత మెప్పును పొందానని గర్విస్తున్నావేమో. ఒక రోజు ఉంది. ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? అనగగొడతాడు. గుడారాలలో నువ్వు ఇంటిలో నేను దాక్కున్నాను, లోపల ఉన్నాను అనుకుంటున్నావేమో, బయటికి ఇచ్చే రోజు ఒకటి ఉంది. ఆయన నిన్ను సగౌరవంగా బయటికి తీసుకురాడు, నిన్ను అనగొట్టి లాక్కొస్తాడు, ఈడుస్తాడు ఆయన. అంత మాత్రమే కాదు, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. అయితే నువ్వు చంపేవే భక్తిపరులు, భయభక్తులు కలిగిన వారు, ఇలాంటి భక్తిపరులందరూ నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి నీకోసం వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసా? ఇదిగో దేవుడిని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని గూర్చి, ఇది రివెంజ్ అంటే ఇలా ఉండాలి. దావీదు గారు ఏమంటున్నారు? ఇదిగో నువ్వు చంపింది ఎలాంటి వారినో తెలుసా? భయభక్తులు కలిగిన వారిని, నీతిమంతుల్ని. ఎందుకు చంపావు? నీ ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి చంపావు నువ్వు, దానిపైన ఆశ కలిగి చంపావు నువ్వు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఏం చేయడు? నిన్ను విడిచిపెట్టడు. సౌలు యొక్క మెప్పును కోరావు నువ్వు. ఏం కోరావు? సౌలు మెప్పును కోరావు నువ్వు. నిన్ను కాలర్ బట్టి ఇచ్చే రోజు ముందుంది, ఆగు అంటూ చెప్తున్నాడు. ఏమనంటే అక్కడ మాట అంటాడు, ఏమని? తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నిన్ను చూసి నవ్వే రోజు ఒకటి ఉంది. ముందు ఉంది. ఏంటిది? ఏముంది? ఇన్ ఫ్రంట్ ఏముంది? ముసళ్ళ పండగ, క్రొకోడైల్ ఫెస్టివల్. కంగారు పడకు దోయేగు, అతిశయపడకు, గర్వించకు, నేను కాబట్టి చేశానని విర్రవీగకు. ముందుందిలే. ఏముంది? అనగొట్టే రోజు ఉంది. ఈరోజు ఇలాంటి లక్షణాలు కలిగిన వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. సూరులు అంటే నేను మాట చెప్పనా? మనము కూడా వీరులమే. అనగా మనము కూడా ఎవరితో పోరాడుతున్నాం చెప్పండి? ఎవరితో పోరాడుతున్నాం? మనము వీరులమే. మనము యుద్ధము చేయగలిగిన సామర్థ్యము కలిగిన వారమే. మనము కూడా సేవకులము కావచ్చు, బోధకులము కావచ్చు, గాయకులము కావచ్చు, పరిచారకులము కావచ్చు. నీవెవరివైనను సరే, ఇలాంటి లక్షణాలు ఒకవేళ నీలో ఉంటే మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను అనగొట్టే రోజు తొందరలోనే ఉంది, వెంటనే విడిచిపెట్టు. నిన్ను అనగొట్టే రోజు ముందుంది, నిన్ను చూసి నవ్వే రోజు ముందుంది. మాని ఒక్క మాటను చూసుకొని ముగించుకుందాం. ఇలా పరులుగుట్టు బయట పెట్టి కొండెగాడే తిరుగులాడేవాడిని బైబిల్ ఏముందో ఒక్క మాటను చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 20:19 కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయట పెట్టును, కావున కొండెగాడై పరులగుట్టు బయట పెట్టేవాడి జోలికి పోవద్దు. ఎందుకంటే వాడు పరులగుట్టు బయట పెడతాడు కాబట్టి. వాడిని ఏమందో తెలుసా బైబిల్? వదరబోతు అంది. ఏమంది? సింగిల్ స్టేట్మెంట్. కావున
వదరబోతుల జోలికి పోకుము. కొండెగాడే తిరుగులాడేవాడు పరులు గుట్టు బయట పెడతాడు, కాబట్టి వదరబోతుల జోలికి పోకుమంది. అంటే వదరబోతే ఏం చేస్తాడు? కొండెగాడే పరులు గుట్టు బయట పెడతాడు. ఈరోజు ఆ మాట ఇక్కడ, ఈ మాట అక్కడ, ఆ నోట మాట ఇక్కడ, ఈ నోట మాట అక్కడ, చిచ్చులు పెట్టి జగడాలను రేపే కొండెగారైన దోయేగు వంటి మనస్తత్వాన్ని కలిగిన వారితో, విశ్వాసంలో నిలకడగా ఉన్నామని భ్రమలో బ్రతుకుతూ ఇలాంటి లక్షణాలు కలిగిన వారితో ఈరోజు దోయేగు గారిని ముందు పెట్టి దేవుడు చెప్తున్న విషయం ఏంటి అంటే, వదరబోతులైన వక్రజనమా, నీకు నీ ఇంటి నుండి బయటికి ఇచ్చుకొచ్చే రోజు ముందుంది. నిన్ను చూసి భక్తిపరులు నవ్వే రోజు ముందుంది. నిన్ను అనగొట్టే రోజు ముందుంది. అది రాకుండా ఉండాలంటే ఇప్పుడు విడిచిపెట్టు దాన్ని. కాబట్టి ఈరోజు విశ్వాస వీరులుగా పిలువబడాలో వదరబోతులుగా పిలువబడాలో అనే నిర్ణయం ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? ఎవరి చేతిలో ఉంది? మా చేతిలో ఉందన్న వారి చేతులు ఎత్తండి ఒకసారి. విశ్వాస వీరులుగా ఉండాలో వదరబోతులుగా ఉండాలో మా చేతిలో ఉందన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అంటే అందరి చేతిలో ఉందన్నది మీకు అర్థమైందిగా. కాబట్టి చక్కటి నిర్ణయాన్ని తీసుకొని వదరబోతుల వలె కాక దోయేగు వంటి జీవితాన్ని కలిగి ఉండక నమ్మకమైన రాయబారులుగా మేలు చేయువారిగా ఉంటూ పరలోక సంబంధమైన వరములను రుచి చూస్తూ ఆ పరలోకాన్ని చేయవారిలో మనందరం ఉండాలని కోరుకుంటూ అట్టి కృపను దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్.